ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, మహారాజు రాసిన 128వ సంకీర్తన 1, 2, 3 వచనములు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించడవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె నుండురు. దేవుడి యొక్క లేఖనములను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Praise the Lord. 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 ప్రేమగల ప్రభా, కృపగల తండ్రి, సర్వశక్తి మంత్ర, మీ అపారమైన ప్రేమ వాత్సల్య బాకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న, నూతనంగా మీ వాత్సల్యతను మా పైన ప్రస్తుతం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతం మా ప్రభ నా తండ్రి, తెగదుండి ప్రాంతంలో మీరు మమ్మల్ని మీ కృప చొప్పున నడిపింప చేశారు తండ్రి. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు ఎన్నో పల్లెలు మా ప్రభ నా తండ్రి, మారుమూల గ్రామాలు తండ్రి, కాలి నడకన వెళ్ళి మీరు వాక్యాన్ని ప్రకటించారు తండ్రి. మాకంత శక్తి లేకపోయినా నా ప్రభ నా తండ్రి, మీ కృప చొప్పున మరి వాహనంలో మమ్మల్ని తీసుకుని వచ్చారు నా తండ్రి. దేవా, పరమేశ్వర రామన్ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమంగా మేము ఇక్కడికి రాగలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు చదువున్న లేఖన భాగం ఆశ్రయించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మనుష్యాత్మ అపవిత్రాత్మ యేసు నామంలో గద్దించి పాతాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. సాతాను బంధకాలు కుయుక్తులు యేసు నామంలో గద్దించి పాతాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. విగ్రహారాధన నా ప్రభా యేసు నామమున మా ప్రభ నా తండ్రి లయమవటానికి మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. లేదా ఈ రాత్రి కాల సమయమందు వాక్యం ద్వారా మీరు సజీవం గల దేవుడవని, మీరు సర్వశక్తి మంత్రుడని, మీరు పాప శాప మా ప్రభ నా తండ్రి రెండవ మరణం నుంచి విడిపించే జీవం గల దేవుడవని నా ప్రభ మిమ్మల్ని గుర్తించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తియా వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యము వింటున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మతలు లయపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి బలహీనత యేసు నామమున మీరు లయపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల రక్తము తండ్రి వారిలో వారి కుటుంబాల్లో మీరు ప్రకటించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో పనిచేసే చేతిబడి మానసిక క్షుద్ర శక్తులు నా ప్రభా, దేవ కట్టుబాట్లు ఆచారాలు అందరి మూఢ నమ్మకాలు నా ప్రభా లోక మర్యాద యేసు నామమున లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, వాక్యం విన్న బిడ్డలు నా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి. దేవా మా ప్రభా, మీరు కోరుకునే జీవితంలో మీ త్రోవలో బిడ్డలు నడవటానికి వెలుగు మార్గంలో, జీవ మార్గంలో, సత్య మార్గంలో, నీతి మార్గంలో నడవలాగున మీకు కృప దయచేయమని ఈ యొక్క సమయమందు ప్రత్యేకంగా వీరందరి చేతుల కష్టార్జితం మీరు దీవించి దేవా వీరందరూ మాధుర్యమైన నా ప్రభా బిడ్డలుగా
ద్రాక్షావల్లి మీరు, తీగలం మేం ప్రభా. మీలో అంటు కట్టబడి నానాటికి ఫలించే బిడ్డలుగా తయారు చేయమని మమ్మును మాత్మను మీ చేతులకే సమర్పిస్తూ ప్రత్యేక రీతిలో దేవ చిన్ని కుమారుడు నవీన్ మీ జ్ఞానాత్మతో నింపిన ప్రభా, మీ పరలోకపు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆ కుమారుడికి దయచేయండి. దేవా కుమారుడికి ఇచ్చిన తల్లిదండ్రులు నా ప్రభ నా తండ్రి, పాస్టర్ మార్కస్ మా ప్రభ నా తండ్రి, సుజాతను వాళ్ళ నాన్న మన తండ్రి, వాళ్ళ యొక్క మా ప్రభ నా తండ్రి, మరి యొక్క ప్రసన్న నా తండ్రి, మరి యొక్క కుమారుడిని మీరు దీవించమని బంధువులు రక్తంని అందరినీ దీవించేందుకు నేను స్తుతిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ద్రాక్షావల్లి, ఫలించు ద్రాక్షావల్లి. చెప్పండి అందరూ, ఏంటి మన ధ్యానాంశం? ఫలించు ద్రాక్షావల్లి. ఎందుకు ఫలించు ద్రాక్షావల్లి గురించి 128వ కీర్తనలో రాశారు అంటే, యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లి నేను తీగలు మీరు అన్నారు. అంటే యేసు ప్రభువులో మనం ఉంటేనే మనం ఫలిస్తాం. మొదటిగా మనం ఫలించే జీవితంలో ఉండాలి. ఈ ఫలించే ద్రాక్షావల్లి ఎవరు అంటే ఇక్కడ రాశారు, ఎవరు అంటే భార్యను ఫలించు ద్రాక్షావల్లి అన్నారు. మరి రాత్రి కాల సమయమందు చాలా సంఘాలలో మన వాక్యం వింటున్నప్పుడు ఎక్కువగా స్త్రీలు వస్తారు కదా. స్త్రీ అంటే అమల కాదు, స్త్రీ అంటే చేతగాంది కాదు, స్త్రీ అంటే పనికిరాంది కాదు. స్త్రీ అంటే తండ్రి అయిన దేవుడు ఆది కాండంలో సాటి అయిన సహాయకారి అని మరి ఆదాముకు తోడుగా ఉండడానికి, ఆదాముకు సహకరించడానికి, ఆదాముతో కలిసి దేవుణ్ణి గణపరచడం కోసమే హవ్వను తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. సృష్టిలో స్త్రీ పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే కుటుంబాలు కట్టబడాలన్నా కూడా స్త్రీ ప్రాధాన్యత వహించాలి. కుటుంబం చెడిపోవాలన్నా కూడా స్త్రీనే కారణం. అందుకే సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే సమాజంలో మనం బాగుంటాం. ఎవరి ఇల్లు వాళ్ళు కట్టకపోతే ఒకరిని బట్టి మిగతా కుటుంబాలను కూడా పాడైపోయే అవకాశం ఉంది. అంటే ఎవరైనా ఒకరు మూర్ఖురాలై తన ఇంటిని ఊడబెరుకునే పరిస్థితిలో ఉంటే, మూర్ఖురాలుగా ఉంటే, మూర్ఖురాలు అనే మాటలో చెప్పింది వినదన్నమాట. అంటే భర్త చెప్పింది వినరు, అత్తమామలు చెప్పింది వినరు, తల్లిదండ్రులు చెప్పింది వినరు. దైవజనులు ఎవరైనా ఒకవేళ చూడమ్మా ఇది నీకు తగదు, నువ్వు ఒకటే ముచ్చట్లు పెడుతున్నావు, ఒకటే చాడీలు చెప్తున్నావు, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి గొడవ పెడుతున్నావు, ఈ మానుకో అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అలాంటి వాళ్ళ ద్వారా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ రాత్రి కాల సమయమందు వాక్యం వింటున్నాం, మనం మన కుటుంబాలను కట్టుకుంటున్నామా, మనమే విచ్ఛిన్నం చేస్తున్నామా అని వాక్యం వినే మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడైతే 128వ కీర్తనలో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అంటున్నాడు. భార్య అనే మాట ఇంకొక అర్థం ఏంటంటే సంఘం. యేసు ప్రభుల వారి రాకడలో మనమందరం కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉంటాం. పురుషులు కానీ స్త్రీలు కానీ అందరము యేసు ప్రభుతో పాటు వెళ్ళేటటువంటి సమయము ఆసన్నమైంది. అలాగా మనము ఫలించే ద్రాక్షావల్లిగా ఉంటే, పురుషులైనా స్త్రీలైనా దేవునిలో మనం ఫలిస్తూ ఉంటే, దేవునిలో ఆనందిస్తూ ఉంటే, దేవుని గణపరిస్తే, దేవుని నామాన్ని మనం ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు యేసు ప్రభుతో పాటు ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్య వారసులు అవడానికి దేవుడు మార్గము సారం చేస్తారు. అలా దేవునితో పాటు నిరంతరము మనం జీవనం చేయాలి అంటే ప్రభువులో మనం ఫలించాలి. అది మొదటి. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఎవరి భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఉంటది అంటే ఖచ్చితంగా భార్య ఫలిస్తే ద్రాక్షావల్లిగా ఉంటారు. ఎప్పుడు పురుషుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యందు భయభక్తి గలవాడు ధన్యుడు అని ఇక్కడ రాయబడింది 1వ వచనంలో. 128 వచనం అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అంటున్నారు. ఒకరిద్దరు చెప్పలా, ఎవరైనా కానీ. అంటే వాళ్ళు నల్లవాళ్ళు కానీ, తెల్లవాళ్ళు కానీ, చదువు వచ్చిన వాళ్ళు కానీ, చదువు రాని వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా
యెహోవా యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండు ఉండాలి. దావీదుకు దేవుడు అంటే చాలా భక్తి, కానీ భయం లేకపోయింది. దేవుడు చూస్తున్నాడని భయం లేకపోయింది. అందుకనే దేవునికి విరోధమైన విధానంలో బత్షెబ అనే స్త్రీతో పాపం చేశాడు. పాప పరిహారం ఏమొచ్చింది అంటే పుట్టిన కొడుకు చచ్చిపోయినాడు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఈ రాత్రి కాల సమయమందు పాపం మనల్ని పట్టుకొని మన జీవితాన్ని, మన కుటుంబాలను నాశనం చేయక ముందే పాపం నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడాలి. దావీదు అదొక్కసారే పాపం చేశాడు, మళ్ళీ ఇంకెప్పుడు చేయలేదు. అయితే ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడో ఆ తర్వాత దావీదు ప్రార్థన దేవుడు విని దావీదు యెహోవా యందు భయభక్తి కలవాడుగా మారాడు. కాబట్టి దావీదుని బట్టి దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయం ముందు పురుషులు ముఖ్యంగా యెహోవా యందు భయభక్తి కలిగి ఉండి తమ భార్యల యొక్క ప్రవర్తన ద్వారా భర్తలను మార్చే భార్యలు కూడా ఉన్నారు. అది మామూలుగా తిమోతిలో రాయబడింది. భార్యల ప్రవర్తనను బట్టి, భార్యలకు మంచి ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళ మంచి ప్రవర్తన బట్టి భర్తలు భయపడి దేవునికి లోబడి వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారంట. చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. అలాగనే భర్త భయభక్తి కలవాడుగా ఉంటే భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి కాల సమయమందు భార్య భర్తలుగా ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే మీరు భయభక్తి కలిగి ఉన్నారా? ఉంటే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరి ఈ రాత్రి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడని భార్యకు తెలియకుండా భర్త దేవునికి విరోధమైన మరి పనులు చేయకూడదు. అలాగనే భార్యకు తెలియకుండా భర్త చేయకూడదు, భర్తకు తెలియకుండా భార్య చేయకూడదు. ఇద్దరు ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసి, ఒక పొలానికి పోవాలన్నా లేకపోతే మీకు వచ్చిన కష్టార్జితమును భర్తకు తెలియకుండా దాన్ని దాచుకొని ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు. ఏం చేస్తారంటే భర్త ఏదైనా తెమ్మని చెప్పి ఒక 500 ఇచ్చాడు అనుకోండి, దాంట్లో 400 తెచ్చుకొని 100 రూపాయలు మిగిలించుకొని ఇంకా ఏం చేస్తుంటారు, తర్వాత ఎక్కువైనాక చీర తెచ్చుకొని ఎవరికి ఇచ్చినారే ఈ చీర అంటే మా అమ్మలు పెట్టింది అంటారు. నిజంగా వాళ్ళమ్మ పెట్టారు. ఈయన ఇచ్చినవి అనమాట. ఈయన ఇచ్చినవే అవును ఇవి మిలిగిందయ్యా అని ఇస్తే ఎంత సంతోషపడతారు భర్త. ఇదిగో నువ్వు 400 ఇచ్చారు కదండి, ఇదిగో 100 రూపాయలు మిగిలింది, ఇంకేమైనా తీసుకురావాలంటే ఆ భర్త నమ్మకమైన భార్య నమ్మకత్వాన్ని చూసి ఇంకొకసారి 1000 రూపాయలు కూడా ఇస్తారు. ఎందుకు? చాలా మంది భర్తలు అంటుంటారు మా భార్య వేస్ట్ చేయదు మేడం, చాలా పొదుపు చేస్తారు. అలా పొదుపు చేసినందుకే ఇక్కడ ఇల్లు కట్టబడింది కదా. మాకు వాళ్ళ ఇల్లు కట్టబడింది అంటే మరి సుజాత పొదుపు చేయగలిగినందుకే. హల్లెలూయా, హల్లెలూయా. మరి గూడూరులో రామంజన్ వచ్చింది కదా, ఆ అన్న వాళ్ళ ఇల్లు కూడా బాగా కట్టుకున్నారంటే అక్క బాగా పొదుపు చేస్తుంది. అంటే అక్క ఎప్పుడు కూడా అన్న వేస్ట్ చేస్తే బాగా అరుస్తుంది, కోపడుతుంది. అన్నలో చాలా మార్పు వచ్చేసింది. నిజంగా అన్న మార్పు వచ్చింది అంటే అక్కనే కాలం. ఆమె ప్రార్థనకు తీసుకొస్తుంటది. అన్న చాలా నిజంగా భార్యను కోప్పడి మరి ఆమెను ఎప్పుడు తిట్టంగా కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఏదైనా చెప్పినా అంటే సరే సరే అనుకుంటా పోతా. వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళ కూతురు జైలు బాగా దేవుని యందు భయభక్తి గల కుమార్తెగా ఉంది. మీకు తెలుసు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో పిల్లలు కూడా అలాగనే ఉంటారు. మన పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే ముందు తల్లిదండ్రులు భయభక్తి కలిగి ఉండాలి. అలా భయభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఫలించే ద్రాక్ష వల్లిగా అంట. ఈ రాత్రి కాల సమయమందు మనం ఫలించే ద్రాక్ష వల్లిగా ఉన్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ కొన్ని కుటుంబాలు ఫలిస్తూ ఉంటాయి. ఎలాంటి ఫలాలు ఇస్తాయంటే యెషయా 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ రాత్రి వాక్యం విన్న మనం మంచి మాధుర్యంగా తీయటి ద్రాక్ష ఫలాలను ఫలించే కుటుంబం లాగా మన కుటుంబం ఉందా, లేకపోతే చేదు ద్రాక్షాలు ఇచ్చే చేదు జీవితం లాగా ఎప్పుడు కుటుంబంలో గొడవలు, అశాంతి, మనస్మర్ధనలు ఇలాగ ఒకవేళ ఉన్నాయేమో మనం ఆత్మ పరిశీలన చేసుకుని మరలా మన తప్పు తెలుసుకొని మన తప్పిదాలు ఒప్పుకొని అతిక్రమంను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుంటే తండ్రి అయిన దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మళ్ళా మన జీవితాన్ని మాధుర్యంగా ఫలించే ద్రాక్ష బలుగా తయారు చేస్తారు. చూడండి ఇక్కడ రాయబడింది యెషయా 5:5.
ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను నేను అది మేసివేయబడినట్లు అంటాడు ఇక్కడ. ద్రాక్ష తోట, తండ్రి అయిన దేవుడు ద్రాక్ష తోట అంటే ఒక సంఘం, ఒక ఊరు, లేకపోతే ఈ తెగదొడ్డి గ్రామం అనే ద్రాక్ష తోటలో ఇక్కడ యేసయ్య ఉన్నాడు కాబట్టి ఎంతమంది ప్రభు వాక్యం వినడానికి వచ్చారు. మంచిది. అయితే ఎవరైతే దేవుని నిర్లక్ష్య పెట్టారో వాళ్లకు ఇప్పుడు చెప్పేటటువంటి శిక్ష జరుగుతుందంట. ఎందుకంటే మనమంతా దేవుని చేత సృష్టించబడ్డాం, దేవునికి భయపడాలి, లోబడాలి. అలా చేయకపోతే మన చుట్టూ ఉన్న కంచెను తీసేస్తారంట. చదువు. దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదని అంటున్నాడు ఇక్కడ. అర్థం ఏంటి అంటే పైన నేను మంచి ద్రాక్ష వల్లిగా ఉండాలి అని శ్రేష్టమైన చెట్టును నేను నాటాను. అదంతా భూమిని బాగా కష్టపడి సాగు చేసి రాళ్లు తీసేసి, ముళ్ళ కంచెలు తీసేసి, చెట్లు తీసేసి, మీరందరు పొలాలు బాగా అనుభవం కదా. మనం పొలం విత్తుకోవాలంటే పొలాన్ని శుద్ధి చేస్తాం, కష్టపడి శుద్ధి చేసి మంచి విత్తనాలే విత్తుతాం. అలా మంచి విత్తనాలు విత్తినప్పుడు మన విత్తనాలు సరిగా పండకపోయినా, లేక కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు వస్తే మనకెంత బాధ ఉంటది కదా, గుండె పగిలిపోతుంది కదా. అయ్యో ఇంత ఖర్చు పెట్టాను, అసలు ఏమి పండలేదని. మరి యేసయ్య కూడా అంతగా మన కోసమే సిలువలో ఆయన రక్తం కార్చి, మన కోసమే మన నలుగొట్టబడి, మన కోసమే అవమానపరచబడి, మన కోసమే నిందలు పొంది, మన కోసమే మరి సాతాను బంధకాలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించడానికి మన శాప పాప దోషాలను, మన పాపం యొక్క శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించేలా తండ్రి చేశాడు. మరి అలాగే యేసయ్య సిలువలో అంత నలగొట్టబడితే మనము ఆయన శిలువ వైపు చూసి, ఆయన శిలువ యొక్క శ్రమ విలువ తెలిసి కూడా దేవునికి భయపడకుండా, లోబడకుండా ఉంటే ఇదిగో మన కుటుంబాలు ఇలాగ సైతానికి అప్పగిస్తారు. అప్పుడు సైతాన్ ఏం చేస్తుంది? ఇంట్లో ఎప్పుడు గొడవలే. ఎంత పంట నీకు చేతికి వస్తుంది కానీ డబ్బులు వచ్చినవి ఎట్లా పోతాయో నీకే తెలియదు. వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు, అయ్యో చాలా పండుతుంది, చాలా డబ్బులు వస్తున్నాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి అంటే దేవుని ఆశీర్వాదం లేదు ఇళ్ళలో. ఏ ఇంటినైతే దేవుని ఆశీర్వాదం ఉందో ఆ ఇల్లు కొంచెమైనా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయంలో అక్కడ ఒక విధురాలు ఉంది. ఆమె ఏమీ చేయలేదు పాపం. యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి ఒక ప్రవక్త యొక్క శిష్యుని భార్య అంటామె. ఆమె ప్రవక్త యొక్క భార్య. అయితే అప్పట్లో ప్రవక్తల భార్యలు ఏం పని చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, భర్తలే పనులు చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది భర్తలు చేయరు కానీ భార్యలే ఎక్కువ పని చేస్తుంటారు కదా. మీ వాళ్ళంతా మంచిగా గుళ్ళు అయితే చాలా మంది భార్యలు బాగా కష్టపడుతుంటారు. ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు తిన్నిక తానిక పోతుంటారు సాయంకాలం. అందరు కాదు, కొందరు. మీలో అక్కడ ఉంటే అట్లాంటివి చేయొద్దండి. ఇక్కడ మనం చూస్తే ఎంత ఇదిగా నిజంగా ఆమె భర్త ప్రవక్త తన భార్యకు పని పెట్టకుండా ఆమెను ఇంట్లోనే ఉండి పోషించినాడు. అంతేకాదు అనేక మంది దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి మన మార్క్ పాస్టర్ లాగా అనేకులకు పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్నమాట ఆమె భర్త. అనుకోని విధానంలో పాపం భర్త చనిపోయాడు. ఇంకా ఆమెకేం పాపం పని తెలియదు కదా, ఎప్పుడు పనికి పోలా. 2 కుమారులు ఉన్నారు. ఇంకా తినడానికి ఉన్నంత మటుకు తిన్నారు, కొంత అప్పు చేస్తారు. పాపం భర్త చనిపోయినాడు కాబట్టి ఆమె బయటికి పోకూడదు కాబట్టి కొంత అప్పు చేస్తున్నారు. అప్పుల వారు వచ్చి ఒకటే పీడిస్తున్నారు. ఈ రాత్రి కాల్సింది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుల వారు పీడిస్తే మనమైతే ఏం చేస్తున్నాం? వెంటనే మీరేం చేస్తారు చెప్పండి? ఎవడు అప్పిస్తారా, తక్కువ వడ్డీకి ఎవరిస్తారని చూసుకొని ఆ వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోయి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఇలా పీడించే వాళ్ళకి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ వాడు పీడిస్తే ఇంకోదాగి ఇల్లే కదా మనం చేస్తుంది. ఆమె అలా చేయలేదు. ఆమె వెంటనే దైవజనుల దగ్గరికి వెళ్ళింది. ఈ రాత్రి అప్పుంటే దైవజనులతో దేవుని సన్నిధిలో చెప్పాలి. ఆ అప్పు తీరే మార్గం దేవునికి సరళం చేస్తా. అప్పుడు ఆమె అబద్ధం చెప్పకుండా, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, అయ్యగారు కేవలము కొంచెం నూనె మాత్రమే ఉంది అయ్యగారు అని. మనమైతే ఉంది అంటే మళ్ళీ పాస్ట్ అడుగుతారా లేని ఉన్నవి లేనివి
కలిపి ఏదో కొంచెం చెప్పేస్తుందా? ఆమె చెప్పదా, సత్యం చెప్పింది. ఈ రాత్రి సత్యము మనలో సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సత్యమే, ఆమె చెప్పిన సత్యమే ఆమెను ఆమె పిల్లలను కాపాడగలిగింది. ఇక్కడ అప్పుడు వెంటనే ప్రవక్త చెప్తాడు, సరేమ్మా ఆ కొంచెం నూనె నువ్వు నీ ఇంటికి వెళ్ళి ఎవరెవరి దగ్గర అయితే కుండలు ఖాళీ కుండలు ఉన్నాయో అవన్నీ అప్పు తెచ్చుకో, మళ్ళీ ఇచ్చింది వాళ్లకు ఖాళీ కుండలు కావాలి అన్నారు. అయితే వాళ్ళు కూడా ఎందుకని ఏం అడగలేదు. కొడుకులకు చెప్పింది, 2 కొడుకులకు. తల్లి కొడుకులు ఏకాత్మ ఏక మనస్సు ఏకభావంతో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు యెహోవా యందు భయభక్తి కలవాడు కాబట్టి, తన పిల్లలను భయభక్తి కలవాళ్ళుగా పెంచాడు కాబట్టి అమ్మ ఏం చెప్తే అది చేశారా కానీ అడ్డు ప్రశ్నలు వేయలేదు. మన పిల్లలైతే ఎన్ని ప్రశ్నలు వేస్తారు కదా, ఎందుకు అవసరం ఉంది కాలికుండా, 1, 2 అయితే నీళ్లు పట్టడానికి అవసరము, అన్ని ఎన్ని ఉంటే అన్ని తీసుకురాపంటున్నావు మమ్మీ అని మనం అమ్మకు ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఆ పిల్లలు చేయాల, వాళ్ళమ్మ చెప్పింది చెప్పినట్టుగా దొరకగలిగినవన్నీ వాళ్ళ చేతులైనన్ని తెచ్చినారు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, దైవజనుడు ఏం చెప్తే అది చేశారు. తలుపు వేసేయండి, తలుపు వేసి ఆ ఖాళీ కుండల్లో ప్రార్థన చేసుకొని యెహోవా నామం పేద ఆ కుండలోకి మీ కొంచెం నూనె ఉంది కదా ఆ నూనెని పోయండి అన్నారు. ఆమె కూడా అడ్డు చెప్పరా, ఈయన దగ్గర ఉండేది కొంచెమే నూనె, అసలు ఆ కుండ నిండా కూడా లేదు. ఒకవేళ నిండా ఉంటే దాంట్లో సగం దీంట్లో సగం పోస్తే దేవుడు నింపుతాడా, అట్లా చెప్పలేదు. మీరు ఆ కుండలన్నీ వరుసగా పెట్టండి, పెట్టి ఆ కొంచెం నూనె ఉంది కదా అది ఒక్కొక్క కుండలో పోసుకుంటూ వెళ్ళండి అని లోపల ఆమె విశ్వాసం పెరిగిపోయింది. ఒక్కొక్క కుండలో పోసుకుంటూ పోండి అంటున్నారంటే కొంచెం కొంచెం పోద్దామేమో అనుకుంది. ఆమె కొంచెమే పోసింది కానీ అది పొంగి నిండిపోయింది. నిండినవన్నీ హల్లెలూయా 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 అని నిండిన ఆశ్చర్యం అయిపోయింది, సంతోషం అయిపోతుంది ఆమె. ఆ నిండిన తర్వాత మళ్ళా దాంట్లో అందే అప్పుడు ఎంత ఉందో ఆ నూనె అట్లనే ఉంది. ఆమె మళ్ళీ ఇంకొకుండా మళ్ళీ అన్ని ఖాళీ కుండలను నింపేసింది. ఖాళీ కుండలు నింపేసరికి మళ్ళీ నూనె వస్తేమో చూస్తుంది, ఆగిపోయింది నూనె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడంటే, చూడమ్మా ఆ నూనె ఏదైతే కుండలు నింపేస్తే నువ్వు ఎలా నింపాలయ్య గారు, ఉండేది కొంచెమే అని చెప్తుంటే అని మనం ఎదురు ప్రశ్నలు వేస్తాం. దైవజనులు కదా, చెప్పింది చేయాలంతే. అప్పుడు ఆమె అలాగనే ఏం చేసిందంటే, ఆయన అన్నాడు చూడమ్మా ఈ కుండలన్నీ నిండిన తర్వాత నువ్వేం చేస్తావు అని ఏం చెప్పాలా, ముందు ఫస్ట్ పోయి నీ అప్పు తీర్చుకో అన్నాడు. ఈ రాత్రి ఒక సత్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అప్పు ఉంది అంటే మీ పంటలో మొదట దేవునికి ఇచ్చి తర్వాత అప్పు తీర్చండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి ముందు అప్పు తీర్చండి. అప్పు అన్నది శాపం, అప్పు అన్నది శాపం. అప్పు అంటే దేవునికి నచ్చదు కూడా, అందుకనే అప్పు తీర్చమన్నాడు. అప్పు ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అప్పు అన్నది ఇంకొకటి ఏంటంటే, నీ అవసరతలో పాపం నీకు కావాలని వాళ్ళు ఎంతో సంతోషంతో నీకు ఇచ్చింటారు కదా, నువ్వు కూడా అంతే సంతోషంతో వాళ్ళు అడగక ముందే పోయి ఇస్తే ఎంత సంతోషం ఉంటుంది వాళ్ళకు. మనల్ని తీసుకునేటప్పుడైతే చాలా సంతోషం, ఇచ్చేటప్పుడు అలా ఉండదు. దేవుడికి అది నచ్చదు. దైవజనుడు ఏం చెప్తే ఆమె అలా చేసినందుకు చనిపోయే వరకు వాళ్ళు కొరత లేకుండా, వాళ్ళ పిల్లలు దాసులు కాకుండా, వాళ్ళ పిల్లలు ఆ యొక్క అప్పుల వాళ్ళు పని చేయడానికి తీసుకుపోవాలని ఆమెను దౌర్జన్యం చేస్తూ ఉంటే 2 కుమారులను ఆ తల్లి కాపాడుకోగలిగింది. ఆమె దేవునిలో ఉంది, మంచి ద్రాక్ష వల్లిగా మంచి ఆలోచన మంచి ఫలాలు ఫలించింది ఆమె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే, నీకెవ్వరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ భర్త ఉన్నా కూడా భర్త నీకు సహకరించకపోతే, కుమారుడు సహకరించకపోతే నువ్వు దేవుని దగ్గరికి రా. వాక్యంతో నింపబడి వాక్యం కంట చేయి. నీకు చదువు రాదా, చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకో వాక్యం. అనవసరమైన ముచ్చట్లు పెట్టాక చదువు రాని వాళ్ళందరూ కూడా చదువు వచ్చిన వాళ్ళతో వాక్యం చదువుకున్నప్పుడు మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఈమె ఫలించే ద్రాక్షవల్లిగా అయిపోయింది. మంచి మాధుర్యమైనటువంటి ద్రాక్ష, కారు ద్రాక్షలు కాదు. కారు ద్రాక్షలుగా ఉంటే ఆ కుటుంబాలలో నెమ్మది ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి లేదంటే సైతానుడు వచ్చి ఆ ఇంటిని ఏం చేస్తాడు, వశపరుచుకుంటాడు. సాధారణ ఆ ఇంట్లో ఉన్నారంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఎంత వచ్చినా కూడా అంతా కూర్చుంటుంది, నష్టమే.
ఎప్పుడు వ్యాధులు, ఎప్పుడు నష్టము, ఏదో ఒకటి ఇలాగ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకనే ఈ రాత్రి కాల సమయమందు మనం మంచి ద్రాక్ష వల్లిగా ఉండాలి అంటే వాక్యంతో మనం నింపబడాలి. మీ పిల్లలను వాక్యంతో నింపాలి. మీ పిల్లలు విధేయత గల పిల్లలుగా తయారు చేయాలి. అందుకనే ఈ యొక్క రాత్రి కాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకుని మంచిగా ఫలించే ద్రాక్షవల్లిగా మనం ఉందాం. దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉందాం. ఆ ద్రాక్షవల్లి యేసు ప్రభువే. ఆయనలో మనం ఉంటేనే, అంటే వాక్యంలో ఉంటే, వాక్యము ప్రార్థన, ఈ రెండు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మన కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడతాయి. అప్పు అనే చెర, బాధ అనే చెర, వేదన అనే చెర, నింద అనే చెరల నుంచి మనం విడిపించబడతాం. అందుకనే ఇక్కడ యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మరి ఈ విధురాలి భర్త యెహోవా యందు భయభక్తి కలవాడై ఉన్నాడు, దేవుని త్రోవలో నడిచాడు. ధన్యకరమైన జీవితం వాళ్ళకు వచ్చింది. ఈ రాత్రి ధన్యకరమైన జీవితం మనకు రావాలి అంటే మన పిల్లలు దేవుని యందు భయభక్తి కలిగి పెంచాలి. భార్య భర్తలు కుటుంబం ఏకాత్మ, ఏక మనసు, ఏక భావం కలుగు ఉండాలి. ప్రతి మంచి విషయంలో ఏకీభవించే వారంగా ఉండాలి. దేవుడు ఈ లేఖన భాగాన్ని మనందరి జీవితాల్లో ఫలింపచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మీ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్న ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా యేసయ్య తండ్రి ఈ గృహాన్ని మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు ఈ ప్రాంతాన్ని దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. మా ప్రయాణం అంతటిలో ప్రభా మీ నెమ్మదిని, మీ కాపుదలను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యమై మా మధ్యలో ఉండి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పల్లెలు మీకు ఇష్టమైనవి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త ప్రకటించడానికి ప్రభా మీరు ఈ దినం నా టీచర్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం ప్రభా. ప్రతి ఆత్మను మీరు సంధింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. విన్న వాక్యము ప్రభా అపవాది ఎత్తుకొని వెళ్లకుండా ప్రభా వారి యొక్క హృదయంలో నీ వాక్యమును ప్రభా భద్రంగా కాచుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వినగల చెవులను అనుగ్రహించవు ప్రభా, వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాం ప్రభా. నిజంగా తండ్రి ప్రతి స్త్రీ ప్రభా ద్రాక్షవల్లిలాగా ఫలించే ద్రాక్షవల్లిలాగా వారి జీవితాలను కట్టుకోవడానికి సహాయము చేయండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నట్లుగా ప్రభా ప్రతి స్త్రీ ప్రభా తన భర్తను, తన కుటుంబాన్ని ప్రభా కట్టి తన యొక్క గృహాన్ని నీ సన్నిధికి నడిపించే పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ అనేక మంది స్త్రీలు చేరారు ప్రభా, వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. స్త్రీని బట్టి ప్రభా వారి పిల్లలను, వారి భర్తల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది స్త్రీలు ప్రభా ఇక్కడ చేరి ఉంటుండగా ప్రభా వారిని బట్టి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలను బట్టి ప్రాంతాల్లో మీ ఉజ్జీవాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. వీరు చేయించిన పని అంతటిలో ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వీరి కష్టార్జితం మీరు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 ప్రభా. పగలంతా పని చేసి ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా అలసట చెందిన నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ మాటలు వినగల భాగ్యం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు వెళ్ళు మార్గమందులో ప్రభా పని చేయక పని పాటల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పురుషులు కానీ, ముసలి వారు కానీ ప్రభా, వేసే వృద్ధులు కానీ ప్రభా, యవన బిడ్డలు ఎవరైనా త్రాగుడికి బానిసలేంటే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రాంతంలో ప్రభా మీ ఆత్మ సంచారం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అనేక మంది దైవజనులను పంపి ప్రభా ఈ ప్రాంతాన్ని రక్షించుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నవీన్ బర్త్డే సందర్భంగా ప్రభా ఇక్కడ మేమందరం కూడి ఉండగా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ బర్త్డే సందర్భంగా ప్రభా మీ వాక్యం అనేక హృదయాలను మీరు వినిపింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డని ఇంకా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న కార్యక్రమం అంతటిని ప్రభా మీ చిత్తానికి మేము సమర్పించుకుంటూ ఈ ప్రార్థన నజరుడైన యేసు శక్తిగల నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రాలు. మరి ఒక దినాన సాయంకాలం తండ్రి ప్రయాణమై గూడూరు ప్రాంతం నుండి అవును తండ్రి వాహనం అంతట్లో నువ్వే తోడుగా ఉండి క్షేమంగా ఇక్కడికి నడిపించి సౌకర్యం సరిగా లేనప్పటికీ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చిన రీతిగా నీ దాసురాలను వచ్చినటువంటి కుమార్తెల సహోదరులని మీరు దీవించి క్షేమంగా నడిపించినందుకు నీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసురాలని పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని నీ దాసురాలకు చెప్పే శక్తిని నీవే మరుగు చేసుకుని మాట్లాడతావని మా అందరితో తండ్రి ప్రాంతంలో ఉన్న వారందరితో చీకటి నుండి పరిపూర్ణ వెలుగులోనికి నడిపిస్తావని తండ్రి నీ వాక్యం ద్వారా నీ దాసురాల ద్వారా నీవే మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావే, కునుకక కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావే, కునుకక కాపాడి రక్షించావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. శ్రమలలో నన్ను వీడిపోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. శ్రమల